మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 4 దశాబ్దాలకు పైగా తన నటన, డ్యాన్స్తో కోట్లాది మంది అభిమానుల్ని అలరిస్తూ ఉన్నారు. 'ఇంద్ర', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'ఖైదీ నెంబర్ 150' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లతో అభిమానుల్ని మెప్పించారు. ఇక చిరంజీవి తాజాగా నటిస్తున్న మూవీ 'విశ్వంభర'. ఇక ఈ యొక్క మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. చిరంజీవి 'విశ్వంభర' చిత్రానికి 'బింబిసారా'తో మంచి హిట్ అందుకున్న వశిష్ఠ మల్లెడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రం సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతూ ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ యొక్క చిత్రాన్ని 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. గ్రాండ్ విజువల్, అద్భుతమైన నేపథ్యం, అత్యాధునిక సాంకేతాలతో ఈ యొక్క చిత్రం ఈ ఏడాది జూలై 24న విడుదల కానుంది. ఇక ఈ యొక్క పవర్ఫుల్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ 'రామా రామా'ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ యొక్క పవిత్ర గీతానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. శంకర్ మహాదేవ్ తన గొంతుతో ఈ యొక్క పాటకు మరింత ప్రాణం పోసారని చెప్పాలి. ఇక ఈ యొక్క పాట శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది. ఇక ఈ యొక్క పాటలో హనుమంతుడు భక్తి, రామునిపై నిబద్ధత వంటి అంశాలు అద్భుతంగా పొందపరిచారు. శోభి మాస్టర్, లలిత మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ, చిరంజీవి ఎనర్జీఫుల్ స్టెప్పులు పాటకు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క పాట యూట్యూబ్లో ట్రెండింగ్ 1లో నిలిచింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై. చిరంజీవి బావ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ, శోభిత మాస్టర్, లలిత మాస్టర్ కొరియోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే మీ యొక్క ఎనర్జీ లెవెల్ కానీ, మీ పవర్ఫుల్ స్టెప్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.